కమల్‌ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చూసి ఏం చేయాలో అర్థం కాక పల్లవి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఏంటి డాడీ ఏం చేశావు?" అని చెప్పి పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ డాడీ పల్లవి ఫోన్ చేస్తుందంటే అక్కడేదో జరిగింది అని చెప్పి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఏం చేశావు డాడీ? అక్షయ్ క్యాబిన్‌లో పెట్టమంటే కమల్ క్యాబిన్‌లో పెట్టావేంటి? అసలు నువ్వేమనుకుంటున్నావు? నీకు ఎవరి క్యాబిన్ ఏంటనేది తెలీదా? అనేది అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి నాకు అక్షయ్ క్యాబిన్ ఏంటో, కమల్ క్యాబిన్ ఏంటో ఎందుకు తెలీదు. కానీ నేను కావాలనే కమల్ క్యాబిన్‌లో పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రవర్తి. అలా చక్రవర్తి ఒకసారిగా అలా అనేసరికి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి డాడీ నువ్వు తెలిసే పెట్టావా?" అంటే "ఏమి అని నీ ఉద్దేశం?" అని చెప్పేసి ఒకసారిగా షాక్ అయ్యి అలా నిల్చొని ఉండిపోతుంది. ఇక "నాకదంతా తెలిసే చేశాను" అని చక్రవర్తి అనేసరికి, అయితే నేను కమల్ బావని హస్బెండ్‌గా యాక్సెప్ట్ చేయడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు. నా భర్త జైల్లో ఉంటే నేను ఆ ఇంట్లో నాకు విలువ ఉంటుందా? నేను అనుకున్నది సాధించగలనా? నా అక్షయ్ బావ మీద, అవని అక్క మీద నా పంతం ఎలా సాధించుకుంటాను? నా బిడ్డ నేను అక్కడ అనాథలా ఉండాలి అని చెప్పేసి పల్లవి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది. అయినా కమల్ బావని అలాంటివి చేయడానికి నీ ప్లాన్ ఏంటి డాడీ? నువ్వు నా భర్తని నాకు దూరం చేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు? అని చెప్పి పల్లవి అయితే నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నతో. ఇక వాళ్ళ నాన్న అయితే ఏంటి పల్లవి అంత ఫూలిష్‌గా ఆలోచిస్తాను అనుకుంటున్నావా? నేను చెప్పింది ఒకసారి విను. నువ్వు ఎమోషనల్ అవ్వకుండా నేనేం చెప్తానో అది విను అని అంటూ ఉంటారు. ఏం చెప్తావు డాడీ? మా బావ జైల్లో ఉంటే నేను ఇంట్లో కూర్చొని ఏడవమని చెప్తావా? అని చెప్పి పల్లవి అయితే చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. అది కాదు పల్లవి అని చెప్పి ఇక వాళ్ళ నాన్న అనుకునేదైతే చెప్తూ ఉంటాడు. అది జరుగుతుందంటావా నాన్న? అనైతే అంటూ ఉంటుంది పల్లవి.